హాయ్ గైస్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం రీఛార్జ్ చేసుకునే టెలికాం కంపెనీస్ లైక్ జియో, ఎయిర్టెల్, ఐడియా ఇవి మన రీఛార్జ్ ప్లాన్స్ని మంత్ మొత్తానికి కాకుండా 28 డేస్కి మాత్రమే ఎందుకు ఇస్తున్నాయి? మీకు ఏమన్నా తెలుసా? సరే, ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీస్ మనకి రీఛార్జ్ ప్లాన్ని 30 డేస్కి ఇస్తుంది అనుకుందాం. అప్పుడు మనం 12 మంత్స్కి 12 టైమ్స్ మాత్రమే రీఛార్జ్ చేస్తాం. అదే మనకి 28 డేస్కి ప్లాన్ని ఇస్తే మంత్కి 2 డేస్ మిగులుతాయి. అలా 12 మంత్స్కి 24 డేస్. మనకి మధ్యలో 7 మంత్స్కి 31 డేస్ వస్తాయి. ఫిబ్రవరికి ఒక 2 డేస్ తీసేసిన ఎగ్జాక్ట్గా 30 డేస్ మిగులుతాయి. అంటే 12 మంత్స్కి రీఛార్జ్ చేయాల్సి మనం 13 మంత్స్కి చేస్తున్నాం. ఇలా 13 టైమ్స్ రీఛార్జ్ చేయడం వల్ల కంపెనీస్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో మీకు తెలుసా? 2025 అనాలిసిస్ చూస్తే జియోకి 7,375 కోట్లు, ఎయిర్టెల్కి 6,792 కోట్లు, ఐడియాకి 7,145 కోట్లు. మీరు ఎప్పుడైనా ట్రాయ్ గురించి విన్నారా? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఒక టెలికాం సంస్థ. ఈ సంస్థ రీఛార్జ్ ప్లాన్స్ని 28 డేస్కి కాకుండా 30 డేస్కి కస్టమర్స్ అందరికీ అందేలాగా టెలికాం కంపెనీస్కి నోటీసెస్ ఇచ్చింది. దీనివల్ల మనకి ఫ్యూచర్లో 30 డేస్ రీఛార్జ్ ప్లాన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ చేయండి.